నేను ఎయిర్పోర్ట్లో దిగ్గాలి. ఎయిర్పోర్ట్లో నాకు చాలా టెలికామ్ ఆపరేటర్స్ సిమ్ కార్డ్స్ కనిపించాయి అనమాట. లైక్ సెల్కామ్ అని, ట్యూన్టాక్ అని, మ్యాక్సిస్ అని, ఇట్లా చాలా చాలా కనిపించాయి. పేర్లని బహుశా పెద్ద గుర్తులేవు కానీ చాలా కనిపించాయి. అయితే జనరల్ నార్మ్ ఏంటంటే, నువ్వు మలేషియా దిగాలి, నీకు రెండు ఆప్షన్ ఉన్నాయి. ఐదర్ నువ్వు ఇండియాలో సిమ్ కొనుక్కొని మలేషియా రావచ్చు, లేదా మలేషియా వచ్చి సిమ్ కొనుక్కోవచ్చు. ఇండియా రాకముందు సిమ్ ఎట్లా కొనుక్కోవాలంటే ఐదు టూ యాప్స్ ఉన్నాయి. ఇంకా ఎక్కువ ఉండొచ్చు, నాకు తెలిసిన టూ యాప్స్ ఉన్నాయి. ఒకటి క్లూ క్యాప్ ఉంది, ఇంకోటేమో అగోడా ఉంది. క్లూక్లో ఏంటి అంటే నీకు ఫిక్స్డ్ డేట్స్ ఉంటాయి అన్నమాట. యూ కెన్ గెట్ యువర్ సిమ్ ఓన్లీ ఫర్ 7 days, 14 days, 13 days. అండ్ జీబీ కూడా అట్లానే ఉంటుంది. 7 days అయితే సమ్ 30 GB అని, 14 days అయితే ఇంత జీబీ అని పెరుగుతూ ఉంటుంది. సో అట్లానే నీ వాట్ ఆ ప్రైసింగ్ కూడా ఉంటుంది అనమాట. బట్ వేరే అగోడాలో యాక్చువల్ నేను చెక్ చేయలే, బట్ నా యూనో నా ప్యాసింజర్ ఫ్లైట్లో అతనితో మాట్లాడుతున్నప్పుడు, ఆయనతో మాట్లాడుతుంటే ఆయన చెప్పాడు అనమాట. అగోడాలో మాత్రం ఇండివిజువల్గా డే సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ ఉందంట. ఒకవేళ వీలైతే అట్లా చేసుకోవాలంటే అట్లా చెక్ చేయి. సో నువ్వు మలేషియా రాకముందు సిమ్ కొనుక్కోవాలంటే అది పద్ధతి. నువ్వు ఐదర్ అక్కడ బుక్ చేసుకొని ఇక్కడికి వచ్చి ఇక్కడ ఎయిర్పోర్ట్లో వాటి స్టోర్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం అక్కడ ఎయిర్టెల్లా మాట్లాడుకుంటే, నువ్వు అప్లికేషన్లో ఎయిర్టెల్ సిమ్ బుక్ చేసేసుకున్నావు అనుకో, నువ్వు ఎయిర్పోర్ట్ దిగ్గాలనే ఎయిర్టెల్ కౌంటర్ ఎక్కడుంది, కియాస్క్ ఎక్కడుంది ఎత్తుక్కుంటావు. ఆ ఎయిర్టెల్ కియాస్కి వెళ్ళి వాడు నీకు ఒక క్యూఆర్ ఇస్తాడు. ఆ క్యూఆర్ చూపిస్తా నీకు సిమ్ ఇచ్చేస్తాడు అనమాట. లేదు అంటే ఇంకొక ఆప్షన్ కూడా ఉంది, ఈ సిమ్ తీసుకోవచ్చు. నువ్వు అక్కడే ఉండి ఈ సిమ్ కొనుక్కోవచ్చు. ఈ సిమ్ కొనుక్కున్న నువ్వు ఎప్పుడైతే ఇక్కడ మలేషియా ల్యాండ్ అయితే ఆటోమేటిక్గా నీ ఈ సిమ్ యాక్టివేట్ అయిపోతుంది 20 minutes. సో నువ్వు మలేషియా రాకముందు నీకు సిమ్ కావాలంటే ఉన్న ఆప్షన్స్ అవన్నమాట. సో మలేషియా వచ్చాక సిమ్ ఎట్లా అన్న ఆప్షన్స్ అంటే, నువ్వు మలేషియా రాగాలనే ఎయిర్పోర్ట్లో దిగ్గాలనే యూ విల్ ఫైండ్ అ లాట్ ఆఫ్ స్టోర్స్. స్టార్టింగ్లో చెప్పినట్టు నీకు నచ్చిన సిమ్ కార్డ్ నువ్వు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, బట్ నాకు వేరే ప్యాసింజర్ సజెస్ట్ చేస్తుంది అనమాట. యూ నెట్వర్క్ ఏదో ఉంటుందంట, అది ఇట్ ఈస్ నాట్ దాట్ గుడ్ అని చెప్పాడు. సో నేనైతే సెల్కామ్ డిజి తీసుకున్నా, మస్తు పనిచేస్తుంది, బాగానే పనిచేస్తుంది, నో ఇష్యూస్ అనమాట.